కాదండి, మా ఇంట్లో ఇప్పుడు ఒక పెద్ద గొడవ అవుతుంది. మా ఇంట్లో ఆ గొడవకు సమస్య మీరే తీర్చాలి. చూడండి ఎట్లా ముఖం పెట్టుకుంది, ఇంతలా ముఖం పెట్టుకొని పొద్దున్న నుంచి నా మీద. కాదమ్మా, పిల్లగాడు ఎన్నింటికి పోతుంది బడికి? 9ంటికి పోతుండు. ఎన్నింటికి లేస్తున్నాడు అన్నం తినేది ఎన్నింటికాడు? రోహంగాడు అన్నం పొద్దురపాటు తినేది ఎన్నింటికి? 7:30 8ంటికి తింటాడు. అవునా? అప్పుడు ఉండిన అన్నం మనం ఎప్పుడు తింటున్నాం? 1 గంటకు తింటున్నాం, 12:30 1 గంటకు తింటున్నాం. అప్పుడు నలుగురు తింటున్నాం. అప్పుడు తినపోతే అది వాడొక్కడికి కొంచెం ఉండి నలుగురికి మధ్యాహ్నం ఉండొచ్చు కదా. మరి ఆమె ఎక్కువ చేస్తుంది. నీ తల్లి కాదు కదా. పొద్దుపూట చెప్పేది నువ్వు ఒకసారి వేడి నీళ్ళు పెట్టుకుంటాం, ఒకసారి టీ, ఒకసారి టిఫిన్. ఏంటి కానీ గ్యాస్ వ్యవహారం. పొద్దున లేవగానే వేడి నీళ్ళు, తర్వాత టీ, టీ అయిపోగానే టిఫిన్, టిఫిన్ అయిపోగానే కూర, కూర అయిపోగానే అన్నం, మళ్ళీ దీని తోడు మళ్ళీ నైట్ చపాతి. అవన్నీ గ్యాస్ మీద చేసేయగా. మరి గ్యాస్ తెచ్చింది దానికి? గ్యాస్ తెచ్చింది లిమిట్ లో వాడుకోవాలి. లిమిట్ లో వాడుకోవాలి అంటే మరే కాదమ్మా, కాదు కదా. పొద్దురపూట 7:30కు తిన్న నువ్వు ఉండిన అన్నం మధ్యాహ్నం 1 గంట తింటాడు నలుగురు. ఒక్కోసారి పొద్దురపూట అన్నం మిగిలితే వేస్ట్ కాకుండా నైట్ కూడా తినే రోజు చాలా ఉన్నాయి ఇంట్లో. అప్పుడు ఏమనలేదే ఒక్క రోజే వారం కాదు కదా. ఇది ఏ రోజున అది వేరు కదా. ఇది ఏ రోజున కూడా ఏ రోజున 1 గంటకి పొద్దురపూట ఉండి తినాల్సిన అవసరం ఏంటి? ఎవరికమ్మా ఎవరికమ్మా ఆకలి అయ్యేది? మరి 1 గంటకు నేను రోజు సత్యం అనే 6:30 7ంటికి అన్నాను. సద్దనం కాదు, పొద్దుపూట ఉన్న సద్దనం కాదు. ఆయన తెచ్చేవాడు ఉండగా నాకెందుకు? నీకు ఉండాలి మైండ్. ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని మిగులుతున్నాయి, ఎంత అవుతుందో నీకు ఉండాలి. నువ్వు చెప్తే నేను అనాలి, నేను చెప్తే నువ్వు వింటాం కాదు. నాకు సద్దన్నం నేను తినను. తెచ్చేవాడు ఉండగా ఏముంది? నాకు కూడా నా దగ్గర కూడా పొగరు బాగానే ఉంది. ఏదంటే ఓ తిన్నాం మిగిలింది పడేద్దాంలో అనాలి. అట్టంటే మంచోళ్ళు. ఒక్క పిల్లగాడి కోసం పొద్దుపూట 7ంటికి ఉండిన అన్నం నలుగురు పెద్దోళ్ళు 1 గంట తింటే అప్పుడు ఓకే. నువ్వు గ్యాస్ మీద వండుతున్నావు కదా. చాలా కట్టెలు చేనికి పొలానికి క్యారేజ్ కట్టకపోయినప్పుడు ఓకే, కట్టెల మీద వండినప్పుడు ఓకే. గ్యాస్ మీద వండినప్పుడు మాత్రం పిల్లగాడు కొంచెం ఉండి మధ్య నీకు ఒకసారి వండి వాడికి ఒకసారి వండి, ఒకసారి టిఫిన్ చేసి ఒకసారి టీ చేసి అయి రుద్ది టిఫిన్ వచ్చిన కాముందుకే అన్నం అడుగుతావు. నువ్వు ఈ కూర అయిపోయిందుకే ఇంకో కూర అయిందని అడుగుతావు. మళ్ళీ అన్ని కథలు చెప్తావు. మళ్ళీ తెచ్చిన సరుకులు తీసుకొచ్చామంటావు. ఈ ఛానల్ రావాలి, నిమ్మలంగా లిమిట్ లో వాడుకో. దీన్ని ఏమన్నా నేను ఏం చేయాలి చెప్తాను. అక్క జాతనే ఉంది, ఎంత మొత్తం జాతనే ఉన్నారు. మన నలుగురు ఉన్నప్పుడు పట్టుకున్నట్టుంటది. రోజు టిఫిన్ చేసుకోవట్లేదా? చేసుకుంటున్నాం. మరి మీ మాత్రలు వేసుకోవద్దా? 2 కూరలు టిఫిన్ రోజు 2 సార్లు. ఇప్పటికే లాభం వచ్చిన 2-3 సార్లు పొద్దున పల్లీల చట్నీ, ఇడ్లీలు, దోశ మంచిగా పల్లి చెట్లు అసలు పల్లీలో కానీ మన ఇంట్లో పల్లి లేకపోతే ఇప్పుడు దోశలో చేసుకోవట్లేదు, చట్నీ ఇడ్లీలో చేసుకోవట్లేదా? రోజు ఇదొక రోజు ఇడ్లీ చేసుకోవడం మాట చేసుకున్నాం. మరి మాత్రం వేసుకోవద్దు అమ్మాయి. మరి రోజు ఇడ్లీలకి పల్లీల చట్నీ అది కూడా మంచిది కాదు. రోజు ఇడ్లీ అయితే మనం 3 రోజులు చేస్తాను. రోజు తినలేదుగా ఏడా ఇడ్లీ చేసి 3 రోజులు ఒకరోజు రుబ్బుతున్నాం పిండి. ఇడ్లీ చేయలేదు కానీ ఇప్పుడు పోయిన వారం అత్తయ్య 3 రోజులు చేసింది ఇడ్లీలు. మరి 2 రోజులు మిగిలిన పిండి 4 రోజులు పునుగులు చేసినాక. ఒక రోజు తాలింపు అన్నం, ఒక రోజు గటక, ఒక రోజు చపాతి, ఒక రోజు చపాతి పొద్దుపూట చేస్తున్నాము. చెప్తున్నా తాలింపు అన్నం పొద్దుపూట చేస్తున్నాం. ఎందుకు మిగిలిన రోజు చేస్తా? ఎప్పుడు మిగులుతుంది అన్నం? అసలు అన్నం మిగిలిన రోజు చేస్తగా. అసలు ఇడ్లీలో చేయట్లేదు, చట్నీ వాడట్లేదు, పల్లీలో వాడట్లేదు అంటున్నాగా. ఎప్పుడన్నా ఒకసారి కదా, నెల వారానికి ఖచ్చితంగా 3 రోజులు పల్లీల చట్నీ వాడుతున్నాం మనం. దోశలోకి ఇడ్లీ పల్లీల చట్నీ ఆరోగ్యం మంచిదా అని చెప్పారమ్మా. కనుక్కో ఎవరినైనా. ఇప్పుడు నువ్వు అనేది ఎందుకలా? అది ఇడ్లీయే మంచిది కాదు, దోశ కూడా మంచిది కాదు. మరి ఏ మంచిది? నువ్వే మంచిది అని కాదు అసలు. ఇక అట్టంటే చేసేది
మరి ఏది మంచిది? ఇడ్లీ మంచిది కాదు. ఇడ్లీ మంచిది కాదు ఎందుకంటే చేసి చేయలాగా అంటున్నారు. ఇదెందుకు వాళ్ళని ఎందుకు నేను కూడా చేస్తున్నా. కాదు కదా, ఇడ్లీ మంచిది కాదు, దోశ మంచిది కాదు, మరి ఏది మంచిది? ఏది మంచిదంటే కొన్ని టిఫిన్లు మంచి, కొన్ని టిఫిన్లు మంచి కావు. మంచి ఏంటి చెప్పు? రాగి ఇడ్లీలు మంచి, రాగి పెసరట్లు మంచి, పెసరట్లు మంచి. ఇక అంతే. ఎవరు చేసి పెట్టరు? ఏదో ఉన్నాయి జనాలు కానీ ఎవరు చేస్తావు? రాగి ఇడ్లీ చేసే పని ఆ ఇడ్లీ కూడా అదే పని. వచ్చాయి ఇవి కూడా చూద్దామా? చేస్తున్నట్లేదంట మన పెసరట్టు పోతే అంటుందిగా అవి అంత రుచి లేవు. అమ్మా రుచి కావాలా నీకు? మొన్న జొన్నలు పోసి పెడితే ఎట్టయినా మినపట్లు లాగా లేవు. నువ్వేమన్నా మన జొన్నలు పోసి దోశ పోతే చట్నీ కూడా గుర్తయితేనా జొన్నలు పోతే ఏమన్నా పట్టు సరిగా ఇట్టున్నాయి అనుకోకుండా అలా తిన్నారా లేదా? ఫస్ట్ అమ్మాయి అన్నది కరెక్టే. ఫస్ట్ సారి చేసినాం కాబట్టి అట్ట ఉన్నాయి ఇట్ట ఉన్నాయి అన్నది కదా, తిన్నా లేదా? చట్నీ కూడా వేసుకోలే గడకొద్దంట. గడక రోజు అనుకున్న వండుకోవట్లేదా? మన ఇంట్లో పెరుగు లేని వాళ్ళే పెరుగు తెచ్చుకొని గడక వండుకుంటున్నారు. మన ఇంట్లో పెరుగు ఉన్నా కూడా గడకొద్దంట. ఎవరన్నా వద్దని నువ్వు అత్తయ్య కూడా రోజు నా గురించి వదిలిపెట్టుకోవాలి. వద్దునామా రోజు గడకాడ తింటా ఉంటుంది. అని వద్దునామా? మరి నేను పేరు చెప్తున్నది అది నేనే సంవత్సరాలు నాని అత్తయ్య వాడు తింటాను నేను. నువ్వేమన్నా రోజు గడకే రాలేదు మొన్న. ఇప్పుడు అనుకున్నాం మనం రోజు తిన్నామని. అది నేను రోజు సాయంత్రం తిన్నామని. నాయన అప్పుడు ఏమన్నాడు వచ్చి మళ్ళీ మామ ఏమన్నాడు ఎంత అన్నంగా ఉన్నాడు. ఆయన ఏమన్నాడు చపాతీ చేయన్నాడు. అంటే నలుగురికి 4 చేయాలి ఇప్పుడు. మరి దీనికి ఒక పిల్లాన్ని తీసుకుంటే కదా దేనికి వంట చేయడం. మరి వంట చేయడానికి నీకు వల్ల కావట్లేగా? ఎందుకంటే మన ఇంట్లోనే ఎక్కువ అన్ని. ఏది మన ఇంట్లోనే అందరు తింటలే కదా, అందరు తింటలే కదా. నువ్వు చపాతీ ఎందుకన్నావు ఇప్పుడు? ఎవరు? నువ్వు నాకు రోజు చపాతీ చేయను అన్న. రోజు చపాతీ మంచిది కాదుగా మరి. ఎవరన్నారు? ఇడ్లీ మంచిది కాదు, దోశ మంచిది కాదు, చపాతీ మంచిది కాదు. ఇడ్లీ దాంట్లో కొట్టు యూట్యూబ్ ఎవడా నీకు చెప్పింది? దాంట్లో కొట్టు రోజు చపాతీ మంచిదా కాదని. దాంట్లో చాలా మరి ఏం చేయాలి నేనేం చేయాలా? అడుగు దాంట్లో. ఇది ఎట్లా మంచిది? ఇదే అన్ని మంచిగా ఉంటుంది ఏంది ఇప్పుడు? సరే మంచిది కాదంటగా అదొక రోజు తినాలి. ఆమె గ్యాస్ అయిపోవద్దంట, ఆమె చేసింది తినాలంట, ఏం చేసిందో అంట, రాగి ఇడ్లీ అంట. అవి మరి ఆమె రోజు ఆమె చేస్తాను మేము వద్దాం అనే మనం ఎందుకు వద్దామే? నువ్వు టిఫిన్ చేయండి మాట్లాడుకుంటావా? టిఫిన్ చేయొద్దంట రోజు. మరి ఏం చేయాలా? ఎప్పుడో ఒకసారి చేసుకో టిఫిన్. రోజు చేసుకోవడం కాదు. రోజు ఏం చేయాలా? రోజు అన్నం వండుకొని తినాలి. అన్నం తింటే ఇప్పుడు 3 పూట అన్నం తింటావా? 3 పూట అన్నం తింటాం. అంతకుముందు తినలేదు అన్నం. అప్పుడు శుభ్రంలో తింటున్నారు అన్నం. రోజు టిఫిన్ చేయండి అని చేస్తారే. 3 పూట్ల అన్నం తినాలంటే బోచులకి ఏం మాడుతున్నావు నువ్వు? ఇప్పుడు చపాతీ తింటే 3 పూట్ల అన్నం నాకు బీపీ లేక 3 పూట్ల అన్నం తింటే లావుగావా? టిఫిన్ తింటే లావుగారా? అన్నం కానీ టిఫిన్ తినాయం కాదు. ఎవరు చెప్పారు? ఇడ్లీ అన్నం సమానం కొట్టు దాంట్లో. ఎవరు చెప్పారు నీకు? ఏం పుట్టింది ఇక్కడ? అన్ని విన్నా నేను. ఏందో చెప్పిందంటే అన్నదంటే యూట్యూబ్ని ఫాలో అవుతున్నామా? అన్నం ఇడ్లీ ఒకటైనా ఎవరు చెప్పారు దానికి? ఒక మాట చెప్పాలంటే కళకు చెప్పలేకపోతాను నేనే ఊరుకుంటున్నా. అలాగే చెప్పలేకపోతుంది. మంచి చెప్పలేదు చెట్టు చెప్తున్నావా? మంచి నేను వీడియో కూడా పెడతా ఇంట్రా. కాదు కదా షేర్ చేస్తా. ఆయనే